ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గడిచిన కాలమంతయు మీరు మాకు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి, సహాయమును బట్టి, కృపను బట్టి, మీ యొక్క ఆరోగ్యము, క్షేమము, ఆయుష్ను బట్టి మీకు వేవేల స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మేమున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసును. అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో మేము జీవిస్తున్నాం. మా ముందు ఎంతోమంది మరణిస్తున్నారు. అది మీ పిలుపు అయినప్పటికీ మేమైతే ఈ లోకంలో భయభ్రాంతుల మధ్య మేము జీవిస్తుండగా మీ కృప మా మీద కుమ్మరించి మమ్మల్ని ధైర్యపరచండి. మరణించినటువంటి వారి కుటుంబాలను మీరు ఓదార్చండి, ఆదరించండి, సంరక్షించండి. దేవా, మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి యోగ్యతలను బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధానమును మేము చేరవచ్చి మీ దివ్యమైనటువంటి మాటలు దివ్య గ్రంథము ద్వారా మేము వినటానికి సిద్ధపడి ఉండగా మాతో మాట్లాడుమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈ దినం మనకు చాలా చక్కని శ్రేష్టమైనటువంటి ఆదివారము. మనకున్నటువంటి అంశం కూడా ఆ విధంగానే శ్రేష్టమైనటువంటి అంశం. ఈ అంశము ఈ విధంగా ఉన్నది. ఇది మనకు త్రిత్వ ఆదివారము కనుక ఈ అంశము నేను ఈ విధంగా చదువుతున్నాను. We worship the triune God. త్రిత్వ దేవుని మనము ఆరాధించుదము. We worship the triune God. ఈ త్రిత్వము అనేటువంటి మాట బహులోతైనటువంటి మాట. వాస్తవానికి ఈ మాటను పూర్తిగా అర్థం చేసుకున్న వారు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. కారణం ఏంటంటే, అది దేవుని గూర్చినటువంటి జ్ఞానం. దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనుషులకు పరిమితులతో, హద్దులతో స్వల్పంగా ఇవ్వబడింది. మనము కూడా ఆ విధంగానే పొందుకున్నాం. సో ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ హైలీ మినిమల్. దేవుని కూర్చిన జ్ఞానం ఎందుకు మనకు స్వల్పంగా ఉండింది, అతి తక్కువగా ఉండింది అనే ప్రశ్నకు జవాబే దేవుడు. ఆ దేవుడు తన యొక్క విశాలమైనటువంటి విశ్వంలో నుండి, తన విశాలమైనటువంటి శక్తులలో నుండి, విశాలమైనటువంటి దృక్పథంలో నుండి, విశాలమైనటువంటి భౌతికమైనటువంటి వ్యవస్థ నుండి, ఆయనే ఒక భౌతిక వ్యవస్థ కదా, ఆయన మనకు మానవాళికి ఇచ్చినటువంటి జ్ఞానము పరిమితులతో, షరతులతో, హద్దులతో కూడుకున్నది. ఒకవేళ ఆయన పూర్తి జ్ఞానము మనకు ఇచ్చినప్పటికీ అది మనం అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. కనుక దేవుని జ్ఞానము అది అపారమైనది, అది విశాలమైనది, అది లోతైనది. దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం ఆ విధంగా ఉంటూ ఉన్నది. మరి
దేవుని గూర్చి అర్థం చేసుకోవడమే ఒక గొప్ప సంగతి, అది ఒక గగనం. కానీ ఈ దినం మరొక మెట్టు పైకి ఎక్కి దేవుణ్ణి మనము త్రిత్వ దైవము అనేటువంటి కోణంలో మనము ధ్యానం చేసుకుంటున్నాం. త్రిత్వ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో వి కమిట్ టు లెర్న్ and practice the way of worship of the triune God, the way of worshipping the triune God. కనుక త్రిత్వ దైవము ఏ పాటిది, త్రిత్వ దైవము యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏ పాటిది, త్రిత్వ దైవమునకు మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమై ఉన్నది అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ త్రిత్వానికి వెళ్ళక పూర్వం ఒక్కసారి ఈ త్రిత్వం అంటే ఏంటో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. త్రిత్వము అంటే 3 లేక 3, సింపుల్గా చెప్పుకోవాలంటే. మరి ఈ త్రిత్వము అనేటువంటి మాట సుమారు 240వ సంవత్సరంలో ఈ ఆరిగన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి వెలికి తీశాడు. వాస్తవానికి త్రిత్వము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షంగా లేదు, కానీ దీనికి పరోక్షంగా అనేకమైనటువంటి వచనాలు మనకు ఉన్నాయి. There are innumerable references from the Bible that God is the triune. దేవుడు త్రిత్వం అంటే దేవుడు ముగ్గురా? దేవుడు ముగ్గురు కాదు, కానీ ముగ్గురుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. అనగా దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావటం, యేసుక్రీస్తు తాను వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుతున్నాను అని చెప్పి పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపటం, ఈ విధంగా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ముగ్గురుగా ఉన్నటువంటి ఏక దైవం అని మనము పేర్కొంటున్నాం. ఏక దైవముగా దేవుణ్ణి మనము కొనియాడుతున్నాం. ఏక దైవంగానే మనము ఆయన్ను ఆరాధించాలి అని మనకు ఈ దినం అంశం కూడా అందించబడింది. మరి ఈ యొక్క త్రిత్వం అనేటువంటి మాటకు దీనికి పూర్వాపరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ఏన్షియంట్ వెస్ట్ ఏషియన్ కాంటెక్స్ట్లో, అనగా ప్రాచీన పాశ్చాత్య దేశాల్లో, అనగా ఈ ఇజ్రాయెల్ లేక పాలెస్టైన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలలో ఒక ఆనవాయితీ లేక ఒక అర్థం ఒకటి దాగి ఉన్నది. దాన్ని ఏమన్నారంటే ది ట్రయాడ్స్ ఆఫ్ ద డివినిటీస్, ది ట్రయాడ్స్ ఆఫ్ ద డివినిటీస్. మరి ఐగుప్తు దేశంలో ద ట్రయాడ్ ఆఫ్ ఒసిరిస్ అనేటువంటి దైవం ముగ్గురుగా ఉన్నారని అక్కడ ఐగుప్తు చరిత్రలో ఉంది. ఒసిరిస్, ఇసిస్ అండ్ హోరోస్, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తిగా లేక ముగ్గురు వ్యక్తులుగా పరిపాలన చేశారని అక్కడ ఈజిప్షియన్ మిథాలజీలో ఉన్నది. తరువాత దీనంతటి కూడా మనము క్రోడీకరిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కానివ్వండి, ఏన్షియంట్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవుణ్ణి ముగ్గురుగా కొలిచేటువంటి ఏ సాంప్రదాయం ఉన్నప్పటికీ ఇట్ ఈస్ మియర్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ సింక్రటిసిజం.
syncretism. Three deities being worshipped in different localities being brought together in the common worship of all. అందరూ కూడా ఈ ముగ్గురుగా ఉన్నటువంటి దేవుళ్ళను వారు వెలికి తీసి పట్టుకొని ఆ ముగ్గురిని కూడా ఆరాధన చేసేటువంటి వైనం ఆ దినాల్లో ఉండింది. మరి మన భారతదేశ సాంప్రదాయంలో కూడా మనకు ఈ ట్రయాడ్స్ ఆఫ్ డివినిటీ అనేది మనకు కూడా వర్తిస్తుంది. సో ద ట్రయాడ్ ఆఫ్ హిందూయిజం ఈజ్ బ్రహ్మ, విష్ణు అండ్ శివ. ఆ విధంగా మనకు ది ట్రయాడ్ ఆఫ్ బుద్ధిజం అనేది త్రిరత్న అనేటువంటిది మనకు ఉండింది. ఇక ఈ విధంగా చూస్తే ఇహలోక పరంగా చూస్తే ద ట్రయాడ్ ఆఫ్ ప్లాటోనిజం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ మనము మన దేవుణ్ణి కూడా ముగ్గురుగా చూస్తున్నామా అంటే ముమ్మాటికి కానే కాదు. అది చెప్పడానికే ఇదంతా బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చాను. మనము ఎక్కడ ఏ సాంప్రదాయంలో ఏ విశ్వాసములో త్రిత్వము ఉన్నప్పటికీ ఆ త్రిత్వము ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వానికి పూర్తిగా విభిన్నం. సో ది ట్రయాడ్ ఆఫ్ God, Jehovah, is ultimate in its reality. దేనికి అనగా ఇక్కడ వ్యక్తులుగా పనిచేస్తున్నటువంటి విధానం, కానీ మనకు ఆ దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ఒక్కరిగానే ప్రతి యుగంలో తెలియచేసుకుంటున్నటువంటి విధానం. దేవుడుగా ఉన్నప్పుడు, యెహోవా దేవుడుగా ఉన్నప్పుడు ఆయన యెహోవా దేవుడుగా మాత్రమే ఆయన పరిపాలన జరిగించలేదండి. ఆ యెహోవా దేవుడు క్రీస్తుగా కూడా ఆయన ప్రవర్తించాడు. ఆ యెహోవా దేవుడు పరిశుద్ధాత్మగా కూడా ప్రవర్తించాడు. కనుక దేవుని ప్రవర్తన ముగ్గురుగా కాదు కానీ 3 దృక్పథాల్లో ఉండింది. కనుక మనకున్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఈ సాంప్రదాయం ముందు ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. సో ది డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ, గాడ్ ద ఫాదర్, జీసస్ ద సన్ అండ్ ది హోలీ స్పిరిట్ అవర్ కంఫర్టర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఎందుకు వాడబడలేదు అంటే ఆ పదం అప్పటికి మన వారు తీసుకోలేదండి. కానీ ఆ అర్థం, ఆ భావం, ఆ భాష్యం మాత్రం పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉండింది. మరొకసారి మనము ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో మనందరికి తెలిసినటువంటి వాక్యము, దేవుడు ఏమంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు తనతో తాను సంభాషించుకుంటున్నాడు. మనము అని తన గూర్చి ఒక బహువచనాన్ని ప్రయోగిస్తున్నాడు. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్, మన పోలిక చొప్పున అని ఆయన బహువచనాన్ని ప్రయోగించాడు. మరి వాస్తవంగా హీబ్రూ లాంగ్వేజ్లో దేవుడు అనేటువంటి మాటకు ఎలోహీమ్ అనేటువంటి మాట ఉన్నది. ఎలోహీమ్ ఈ ఈమ్ అనేటువంటి ముగింపు లేక ఈమ్ అనేటువంటి
ఈ యొక్క లాస్ట్ సిలబల్, చివరి శబ్దం, ఈమ్ అనేటువంటి చివరి శబ్దం బహువచనాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ ఎలోహీమ్, ఆ ఈమ్ అనేటువంటి బహువచనంలో నుండి మనం త్రిత్వాన్ని తీయడానికి వీలు లేదండి. త్రిత్వాన్ని తీసుకురావడానికి వీలు లేదు, లేదుగాక లేదు. కారణం ఏంటంటే ఎలోహీమ్ అనేటువంటి మాట ఇట్స్ ఏ కామన్ నౌన్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్. అది సర్వనామం, నామవాచకం కాదు. సో ఎలోహీమ్ అనగా దేవుడు, లేక దేవుడు అనేటువంటి మాటకు బహువచనంతో కూడినటువంటి దేవుడు. ఈ యొక్క వైనం విధానం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ ఐగుప్తు దేవుళ్లకు వర్తిస్తుంది, కానాను దేవుళ్లకు వర్తిస్తుంది, బబులోన్లో ఉన్నటువంటి దేవుళ్లకు వర్తిస్తుంది, తర్వాత అషూర్లో ఉన్నటువంటి వారికి కూడా దేవుళ్లకు వర్తిస్తుంది. కనుక ఎలోహీమ్ అనేటువంటి మాట బహువచనం అయినప్పటికీ దాని నుండి మనం త్రిత్వాన్ని తీసుకురావడానికి వీలు లేదు. అది సర్వనామం. అయితే త్రిత్వనామాన్ని, త్రిత్వ దైవాన్ని మనం ఏ విధంగా తీసుకొస్తాం, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన చక్కగా సెలవిచ్చినటువంటి వచనాలన్నింటినీ కూడా, ఈ రెఫరెన్సెస్ అన్నిటినీ కూడా మనం క్రోడీకరించి చూస్తే మనకు బోధపడుతుంది. మరి ఆయనంతటా ఆయన ఏమైనా చెప్పుకున్నాడా దీని గురించి అంటే అనేక మార్లు చెప్పుకున్నాడు. అది కూడా ఇప్పుడు మనం చూస్తాం. మరి యెహోవా దేవుడు అనేటువంటి మాట అది మరింత లోతైనటువంటి మాట. దేవుని యొక్క నామం ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎలోహీమ్? సో ద నేమ్ ఆఫ్ ఎలోహీమ్ వాస్ యావే. యావే అనేటువంటి మాటకు ఓవెల్స్ లేవు, మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఓవెల్స్ లేనటువంటి ఈ YHWH హీబ్రూలో యావే అని మనము పలకటానికి కూడా మనకు వీలు లేదండి. ఎందుకంటే మనం యావే అన్నప్పుడు దాంట్లో ఓవెల్స్ పెట్టేశాం. ఎఫ్ అనొచ్చేమో, ఎఫ్ అంటే అది ఒక విధమైనటువంటి శబ్దము లేక ధ్వని లేక ఒక బలమైనటువంటి ఒక గాలి శబ్దం. యఫ్ యఫ్ అనే శబ్దం అంటే దేవుడు ఒక శబ్దం లేక దేవుడు ఒక బలమైనటువంటి గాలితో సమానం అనేటువంటి అర్థం ఆ యావే YHWH యఫ్ అనే అర్థంలో మాటలో దాగి ఉంది. అయితే దేవుడు అనేటువంటి పేరు ఎప్పటికీ అది బహువచనమే. మనము అంతెందుకు మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు బహువచనం మనం ప్రయోగిస్తాం. మీరు ఎలా ఉన్నారండి, మీరు ఎలా ఉన్నారండి అంటాం. అంటే మీరు అంటే బహువచనం. మరి ఎదురుగా ఉన్నటువంటి ఈ సెకండ్ పర్సన్, ఈ రెండవ వ్యక్తినే మనము మీరు అని పిలవగలిగినప్పుడు, సంబోధించగలిగినప్పుడు దేవుని మాట ఏంటి? దేవుణ్ణి కూడా మనం బహువచనంతోనే పిలవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ బహువచనము కేవలం గౌరవం నిమిత్తం, కానీ అది త్రిత్వానికి పీఠిక కానే కాదు. అయితే త్రిత్వానికి ఉన్నటువంటి పీఠిక ఏమిటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక చొప్పున అన్నప్పుడు కూడా అది బహువచనంగానే ఆ దినం అది బహువచనంగానే మనం అర్థం చేసుకున్నాం. ఇక తరువాత ఆదికాండం 18వ అధ్యాయం చూస్తే అక్కడ 2వ వచనంలో అతడు కన్నులెత్తి చూసినప్పుడు, అనగా అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. చూసారా? అబ్రహాముకు దేవుడు 3గా కనిపించాడు. అంటే 3 దృశ్యాలు, 3 వ్యక్తులు, 3 మనుషులుగా కనిపించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఈ అబ్రహాము 3ని కలిపి ఏమంటాడు?
ఏమంటాడంటే ప్రభువా అని అంటుంటాడు. ముగ్గురు వ్యక్తుల్ని కలిపి ప్రభువా అని పలుమార్లు ఆయన సంబోధించాడు. అంటే అబ్రహాముకు అర్థమైపోతుందండి దేవుడు ముగ్గురుగా ఉన్నాడని. కానీ ఆ ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు ముగ్గురు కాదు, ఒక్కడే అనేటువంటి సత్యాన్ని కూడా ఆ రోజున అబ్రహాం తెలుసుకున్నాడు. అదే మనము ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం చూస్తాం. చూడండి, 3వ వచనం ఉంటుంది, ప్రభువా. ముగ్గురు వ్యక్తుల్ని సంబోధించినటువంటి విధానం ప్రభువా అని 3వ వచనంలో అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ముగ్గురుగా ఉన్నటువంటి ఐక్య దైవం, లేక మన భాషలో త్రియేక దేవుడు. మన దేవుడు ముగ్గురుగా ఉన్నటువంటి ఏక దేవుడు, ఏక దైవం అని మనం పేర్కొంటాం. కనుక ఈ ఏక దైవాన్ని మనం ముగ్గురుగానే మనము చూస్తాం. ఆ ముగ్గురుగా చూసినప్పుడు ఏక దైవాన్ని చూస్తాం, ఏక దైవాన్ని చూసినప్పుడు ముగ్గురుగా చూస్తాం. ఈ రెండు కూడా విడతీయరాని బంధము కలిగినటువంటి భావాలు. You look at God and see 3 persons, but you claim for one God. You claim for the monotheism, the single God, but in 3 persons. And the 3 persons are not 3, rather one person in the one Godhead. That is the mystery. ఇక ఇది ఒక మర్మం. ఈ మర్మం అర్థం చేసుకోవాలంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసుకోవాలి. అందుకే ఈ విధంగా నేను నా మొదటి పాయింట్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. గాడ్ ద ఫాదర్ ఈస్ ద హోలీ స్పిరిట్. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనే మాట మనకు ప్రత్యక్షంగా కనబడటం లేదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనే మాట పరోక్షంగా కనబడుతుంది. ఈ కీర్తన 2వ కీర్తనలో కూడా యేసుక్రీస్తు కూర్చున్నటువంటి ప్రస్తావన పరోక్షంగా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా యేసుక్రీస్తు కూర్చున్నటువంటి మాట మనకు పరోక్షంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆ రెండవ వ్యక్తి అయినటువంటి, త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు పరలోకమందు ఉన్నాడు. పాత నిబంధనలో పరోక్షంగా మనకు చూపించబడ్డాడు. అయితే పాత నిబంధనలో చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఈ పరిశుద్ధాత్మ అనే ప్రస్తావన పాత నిబంధనలో లేదండి అని అంటూ ఉంటారు. అసలు పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధాత్మగానే ఆయన వెలుగొందాడండి. కాకపోతే పరిశుద్ధాత్మ అనే మాటకు బదులు ఆత్మగా ఆయన వర్ణించబడ్డాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఉంది, అదే మాట మనం చూస్తాం. చూడండి, 3వ వచనం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుడు ఆత్మగా ఉన్నాడు. దేవుడు ఆత్మ అనగా దేవుడే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఆత్మదేవుడుగా ఉన్నాడు. ఆ ఆత్మదేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మరలా ఆయన వెడలిపోతూ వేరొక ఆత్మను, ఆదరణకర్తను పంపుతాను అని చెప్పినప్పుడు ఆ దేవుని ఆత్మయే యేసుక్రీస్తు తదనంతరం లేక తదుపరి పరిశుద్ధాత్మగా మనకు అందించబడుతుంది. సో ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ జీసస్ అసెన్షన్ returns as the Holy Spirit
The Spirit of God now descending as Holy Spirit. So in between we see Jesus Christ as the human figure to figure out the faith in us, to extract the faith in us, to attract the faith in us. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి మొదటి పాఠ్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, గాడ్ ద ఫాదర్ ఈజ్ ద హోలీ స్పిరిట్. ఆదికాండం మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకు అర్థమయ్యేటువంటి మాట, తండ్రిగా ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మగా కనబడుతున్నాడు. అనగా ఆత్మదేవుడు పరిశుద్ధాత్మగా కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు 26వ వచనంలో అంటున్నాడు, మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. మరలా ఏమన్నాడు అక్కడ? మన పోలిక చొప్పున నరుని చేయుదము. చూసారా? మన పోలిక చొప్పున నరుని చేయుదము అనగా ఆది కాండములోనే దేవుని యొక్క పోలిక నరుడుగా కనిపిస్తుంది. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో ఆయన నరుడుగా కనబడుతున్నాడు సింహాసనము దగ్గర, యెహెజ్కేలు దర్శనం. ఇంకా ఇర్మియా గ్రంథంలో అనేక భక్తులు దేవుణ్ణి నరుడుగా చూస్తున్నారు. ఆ మాటకు వస్తే అబ్రహాము నరుణ్ణి చూశాడు, యాకోబు నరునితో పోరాడాడు రాత్రంతా. ఆ నరుడే దైవం. అబ్రహాం చూసినటువంటి ఆ నరులే త్రిత్వం. యెహెజ్కేలు చూసినటువంటి ఆ దర్శనంలో ఉన్నటువంటి నరుడే యేసుక్రీస్తు. కనుక పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ కనుమరుగై ఉన్నాడు. మనకు వేదాంత పరిధిలో ఒక నానుడి ఉందండి. The New Testament has its patent while the Old Testament has its latent. The latent, that is hidden feelings or hidden concepts, have become patent in the New Testament. That is, they are revealed and confirmed and they are authorized. So the latent is now the patent. Old Testament was the latent manifestations and the New Testament is the manifestations in patent. ఈ విధంగా దేవుని యొక్క సంగతులు మనకు ప్రబోధించబడుతున్నాయి. మనము దీని అంతటినీ కూడా క్రోడీకరించి మనం చూసినప్పుడు ఆ దేవాది దేవుడు మనకు ఆ ముగ్గురే ఏక దైవంగా మనము చూడవలసిన అవసరం ఉన్నది. దీని అర్థం ఏంటంటే, ఆ త్రిత్వ దైవమును మనము గుర్తించి తద్వారా ఆ త్రిత్వ దైవాన్ని స్మరించి ఆ త్రిత్వ దైవాన్ని మనము ఆరాధించాలి. అది మన యొక్క అంశం. రెండవదిగా మనము చదువుకున్నటువంటి రెండవ పాఠ్య భాగము 2వ కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనంలో ఏమని రాసిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, జాగ్రత్తగా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైయుండునుగాక. ఇది ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థన కూటం అనంతరం మన దైవజనులు, పాస్టర్స్, రెవరెండ్స్, పెద్దలు చెప్పేటువంటి ఒక దీవెన. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. అనగా ఈ మూడింటిని కూడా కలిపితే ఏమవుతుందంటే దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము. మరలా దీన్ని కనుక మనము కన్సైజ్ చేస్తే, కుదిస్తే ప్రేమ, కృప, సహవాసం. ప్రేమ, కృప, సహవాసం ఆ త్రిత్వ దైవము యొక్క గొప్ప సంగతులు. అందుకే రెండవ పాయింట్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లవ్, గ్రేస్, ఫెలోషిప్ ఆర్ ద ట్రూ వర్చ్యూస్ ఆఫ్ ది ట్రయూన్ గాడ్. ప్రేమ, కృప, సహవాసము దేవుని యొక్క ప్రేమ కార్యక్రమాలు, దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క బుద్ధి. దేవుని యొక్క బుద్ధి ఏంటంటే తండ్రిగా ప్రేమించటం, కుమారుడిగా కృపను చూపించటం, అకారణముగా ఆయన సిలువకు అప్పగించబడి మనందరి నిమిత్తం మరణించాడు. అకారణముగా మనకు కృపను కుమ్మరించాడు. తరువాత మనకు పరిశుద్ధాత్మను అందించాడు. ఆ పరిశుద్ధాత్మే ఈ దినం మనము జీవిస్తున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాం అనేటువంటి దానికి సాక్ష్యం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. అందుకే ప్రతి కూటం అనంతరం మనము ఈ దీవెన తీసుకుంటాం. ఎందుకంటే ఈ దీవెనలో దేవుని యొక్క త్రిత్వ గుణగణాలు, త్రిత్వ లక్షణములు, త్రిత్వ విధి విధానాలు మనకు అందించబడ్డాయి, ఇమిడి పొందుపరచబడి ఉన్నాయి. కనుక ఈ యొక్క కొరింథీయులకు రాస్తూ మీరందరూ కూడా దేవుని వలె పరిశుద్ధులుగా ఉండండి, మీరు దేవుని సంబంధులు, దేవుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నారు, ఆయన స్వరూపాన్ని మీరందరూ కలిగి ఉన్నారు. కనుక ఆయన కృపను మీరు స్వీకరించండి. దేవుడు అలనాడు ప్రేమను కుమ్మరించాడు, క్రీస్తు కృపను కుమ్మరించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనందరం కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఆయన మన మధ్యలో పరిశుద్ధాత్ముగా సహవాసం చేయడానికి ఆయన మనలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనకు తోడై, నీడై మనల్ని ఫలింపచేస్తున్నాడు. మూడవదిగా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ది పవర్ మేనిఫెస్టేషన్. అనగా జీసస్ ఈజ్ క్రైస్ట్ ద కో-ఈక్వల్ విత్ గాడ్. ది పవర్ మేనిఫెస్టేషన్ అంటే దేవుడు అత్యంత శక్తి సంపూర్ణుడు. ఆకాశమును, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన తన వ్రేలితో చేశాడు. దేవుడు సూర్యుడిని దేవుడు తన యొక్క వ్రేలుతో చేశాడని హీబ్రూ బైబిల్లో ఉందండి. తెలుగు బైబిల్లో కీర్తన 8వ కీర్తనలో లేక 19వ కీర్తనలో ఈ సృష్టి కీర్తనలుగా వీటిని పేర్కొనబడి, ఈ కీర్తనలో దేవునికి ఉన్నటువంటి శక్తిని ఏ విధంగా ఆ కీర్తనకారుడు చూపిస్తున్నాడంటే, సూర్యుడు దేవుని యొక్క హస్తకృత్యము. హీబ్రూలో సూర్యుడు దేవుని యొక్క వ్రేలి కృత్యము అని దేవుని యొక్క శక్తిని చూపిస్తున్నాడు. మరి ఇక్కడ మన పాయింట్లో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ మేనిఫెస్టేషన్ ఏంటండి? దేవుడే ఒక శక్తి సంపన్నుడు కదా, శక్తి సంపూర్ణుడు కదా. మరి యేసు క్రీస్తు ద్వారా ఆయన శక్తిని విడుదల చేయాల్సినటువంటి పనే వచ్చింది. అంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆ యెహోవా దేవుడు, దైవం యేసుక్రీస్తు అనేటువంటి మానవుడు ద్వారా తన శక్తిని మానవుని ద్వారా అతి స్వల్పంగా ప్రదర్శిస్తున్నాడా? దేవుని శక్తి తగ్గిపోతుందా అంటే ముమ్మాటికి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ దేవాది దేవుని శక్తి క్రింద
ఏ మానవుడు జీవించలేడు. దేవుణ్ణి ఏ మానవుడు చూడలేడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ మానవుడు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేదండి, చూడలేడు కూడా. అబ్రహాము ముగ్గురుగా మనుషులుగా చూశాడు, యెహెజ్కేలు దర్శనం చూశాడు, మోషే పరోక్షంగా కుదించబడినటువంటి శక్తితో ఆయన చూశాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే తన శక్తిని విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన శక్తిని విడుదల చేయటానికి మానవుణ్ణి ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన శక్తిని విడుదల చేయటానికి యేసు క్రీస్తుని విడుదల చేశాడు. అందుకే నేను ఈ పాయింట్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. జీసస్ క్రైస్ట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, ద పవర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, అండ్ ద పవర్ ఈజ్ ఎ రెగ్యులేటెడ్ పవర్. ఎవరికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని విడుదల చేస్తున్నాడు. ఎక్కువ శక్తి కావలసిన వారికి ఎక్కువ శక్తి విడుదల చేస్తున్నాడు, తక్కువ శక్తి కావాల్సిన వారికి తక్కువ శక్తి విడుదల చేస్తున్నాడు. అనగా ఎవరికి ఏ శక్తి ఏ మోతాదులో శక్తి కావాలో ఆ మోతాదులోనే దేవుడు విడుదల చేస్తున్నాడు. సో జీసస్ క్రైస్ట్ ఈస్ ది power manifestation of God, which means he is applied or employed in a regulated sphere. కేంద్రీకరించబడిన షరతులతో కూడిన ప్రయోగము యేసుక్రీస్తు ద్వారా లేక మానవుడి ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. బ్రాకెట్లో ఏం పెట్టుకున్నానంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కో ఈక్వల్ విత్ గాడ్. యేసుక్రీస్తును ఒక తక్కువ శక్తిగా విడుదల చేసినప్పటికీ, పరిమితులతో మానవుని యొక్క పరిమితులతో కూడిన శక్తిని విడుదల చేసినప్పటికీ ఆయన తక్కువ వాడు కాదు. అది దీని అర్థం. జీసస్ క్రైస్ట్ ఇస్ ద కో ఈక్వల్ విత్ గాడ్ అంటే దేవునితో అత్యంత సమానునిగా ఉన్నాడు. అంటే దేవునికి ఉన్నటువంటి ప్రతి శక్తి ఆయన కలిగి ఉన్నాడు. ఆ సంగతి యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైన తర్వాత తెలిసిపోయింది అందరికీ. ఆయన బ్రతుకున్నప్పుడు శరీరముతో ఆకృతితో ఉన్నప్పుడు ఆయన అందరూ కూడా చులకనగా చూశారు, తక్కువ అంచనా వేశారు. మానవుడే కదా అన్నాడు, వడ్రంగి వాని కుమారుడే కదా అన్నారు, మనవాడే కదా అన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ఆయన శక్తిని ఎవ్వరు కూడా పట్టుకోలేకపోయారండి. తలుపులన్నీ వేసినటువంటి గదిలో అమాంతంగా ప్రత్యక్షమయ్యాడు, అమాంతంగా గలిలయలో ప్రత్యక్షమయ్యాడు, అమాంతంగా ఎమ్మాయి గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు, అమాంతంగా మేఘాల్లో నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. తరువాత అమాంతంగా 50వ రోజున మరలా పరిశుద్ధుడిగా పరిశుద్ధాత్ముడుగా శిష్యుల దగ్గరికి వచ్చి కనిపించాడు. హీ ఈస్ కో ఈక్వల్ విత్ గాడ్. యేసుక్రీస్తు అనగా దైవం, యేసుక్రీస్తే దైవం, యేసుక్రీస్తే దేవుడు. ఆ మాట కూడా మనము మరికొద్దిగా 2-3 రిఫరెన్సెస్తో మనము కన్ఫర్మ్ చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, లేక యోహాను సువార్త ముందు 10వ అధ్యాయం చూద్దాం. 30వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమయున్నాము. చూసారా, నేనును తండ్రియు ఏకమయున్నాము. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో
ఈ అధ్యాయం అంతా కూడా అదే. మీరు 20 వచనం చూడండి, లేక 21వ వచనము. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా. చూసారా? దట్ హీ ఈస్ కో-ఈక్వల్ విత్ గాడ్. తర్వాత 25వ వచనం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. జీసస్ ఇస్ కో-ఈక్వల్ విత్ గాడ్. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, 16వ వచనం. యోహాను 14:16లో, నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూసారా? నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఈజ్ కో-ఈక్వల్ విత్ గాడ్. నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. అనగా నేను తండ్రితో ఉన్నాను, కుమారుడిగా ఉన్నాను, పరిశుద్ధాత్మగా ఉన్నాను అనేటువంటి మాట ఇక మనం చూస్తాం. ఇక ఆ మాటకు వస్తే ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో త్రిత్వము యొక్క విధి విధానాలు ఇక్కడ ఉన్నాయండి. లేక త్రిత్వం యొక్క మర్మములు కొన్నిగా మనకు ఇక పొందుపరచబడ్డాయి. 20వ వచనం చూడండి, యోహాను 14:20లో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చూసారా? 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. కనుక తండ్రి నన్ను పంపాడు. నేను తండ్రి పంపిన తరువాత వచ్చినటువంటి ఆ తండ్రిలోని ఒక భాగాన్ని, అది దాని యొక్క భావం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తే దైవం. ఇంకా మనకు ఎన్నో వచనాలు ఉన్నాయండి. పరలోకమందును భూలోకమందును ఆ యేసుక్రీస్తుకు సర్వాధికారములు ఇవ్వబడెను. ఈ యుగముల మీద, విశ్వాల మీద, ఈ పాలపుంతల మీద, విశ్వమంతటికీ కూడా యేసుక్రీస్తు అధికారము కలిగి ఉన్నాడు. అనగా దేవునితో సమానముగా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తాడు. మహోన్నతునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ, అంటే యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండేటువంటి భాగ్యంలో ఉన్నాడు. కానీ దాన్ని భాగ్యముగా ఎంచుకొనక ఈ లోకానికి వచ్చాడంటూ యేసుక్రీస్తు యొక్క తగ్గింపు జీవితాన్ని తెలియచేస్తున్నాడు. కానీ ఆ యేసుక్రీస్తును దేవునితో సమానుడు అని కూడా తెలియచేస్తున్నాడు. కనుక దేవుడు యేసుక్రీస్తు సమానుడు. ఆ సమానుడైనటువంటి తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మగా మన మధ్య జీవిస్తున్నాడు, మన మధ్య సంచరిస్తున్నాడు, మనకు సహవాసాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇది దీని యొక్క మర్మం. ఇక పరిశుద్ధాత్మ గురించి గత వారం, అంతకుముందు వారం మనము విస్తారంగా ధ్యానం చేసుకున్నాం. వాట్ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ. యేసుక్రీస్తు తదనంతరం మన భక్తులు పరిశుద్ధాత్మగా అభివర్ణించి మనకు ఓ చక్కని ఈ యొక్క దైవ శాస్త్రాన్ని మనకు అందించారు. సో a new theology of the Spirit is the theology of the Holy Spirit. So the theology of God, the theology of Christ, and the theology of the Holy Spirit are one and the same, because it is that theology of the co-equivalence with the Godhead by the three persons who are not three but one. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి సందర్భాల్లో
అలనాడు దేవుడు మనకు తండ్రిగా ఉంటూ అనునిత్యము మనల్ని నడిపిస్తూ ఇశ్రాయేలీయులకు తన ప్రేమను కుమ్మరిస్తూ వారిని బలపరిచాడు, భద్రపరిచాడు, సంరక్షించాడు. క్రీస్తుగా ఆయన కృపను కుమ్మరించాడు. ఈ లోకం నిమిత్తం మరణించాడు. ఏ యోగ్యత లేనటువంటి మానవుణ్ణి దేవుని తలుచుకుంటూ దేవుని యొక్క స్థితిలో నుండి వచ్చినటువంటి దైవ స్వరూపిగా తన కృపను కుమ్మరించాడు. ఆ దైవమే క్రీస్తుగా కృపను కుమ్మరించాడు. ఆ తదుపరి ఆయన వెడలిపోతూ ఏమంటున్నాడు, మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి ఆ ఆదరణకర్తను మనకు అనుగ్రహించాడు. ఈ ఆదరణకర్త చేసినటువంటి గొప్ప సంగతి మనందరికీ తెలుసు. యోహాను స్వార్త చదువుకున్నటువంటి 3వ పాఠ్య భాగం, స్వార్త పాఠ్య భాగంలో దేవుడు శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించి కృపా సత్య సంపూర్ణముగా నివసించి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె 14వ వచనంలో మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటూ దేవుడు గొప్ప సంగతి మనకు తెలియచేస్తున్నాడు. మరొక ఉదాహరణ తెలియచేసి నేను ముగిస్తాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో 16-17 వచనాలు నేను చదువుతాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. ఇక్కడ మనము 3 కార్యాలు చూస్తున్నాము. దేవుడు ఏం చేశాడంటే ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఇతడే నా ప్రియ కుమారుడని ఆయన సర్టిఫై చేస్తున్నాడు. గాడ్ ఎండార్సెస్ ది డివైన్ క్యాండిడేచర్ ఆఫ్ జీసస్ హూ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద డివినిటీ. రెండవదిగా ఆకాశం నుండి పావురము దిగి వస్తుంది. పావురము పరిశుద్ధాత్మకు సంకేతం. అనగా త్రిత్వ దైవములో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయనే పావురముగా వస్తున్నాడు అనేది ఇక్కడ 3వది చూస్తాం. కనుక తండ్రి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ఆవరింపు పావురం వలె వస్తుంది. అక్కడ ఉన్నది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దైవము కనుక ఆకాశములో ఉన్నటువంటి త్రిత్వ దైవములో ఉన్న ఆ దేవుడు ఒక స్వరముతో యేసును సిఫారసు చేస్తున్నాడు, ఇతడే నా ప్రియ కుమారుడని. అదే క్షణంలో పరిశుద్ధాత్మ కూడా తన యొక్క ప్రసన్నత ద్వారా, తన యొక్క సహవాసము ద్వారా ఈయన దైవ కుమారుడని పరిశుద్ధాత్మ కూడా సిఫారసు చేస్తున్నాడు. కనుక ఈయన దేవుని కుమారుడిగా తనకు తానుగా సిఫారసు చేసుకున్నాడు. దేవుడు సిఫారసు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దైవం సిఫారసు చేస్తున్నాడు. ఈ విధముగా ఈ 3 విభిన్న కోణాల్లో అర్థం చేసుకునేటువంటి మనం ఈ దినం అది త్రిత్వం మాత్రమే కాదు కానీ ఏక దైవం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ మనము మాట్లాడవలసినటువంటి మాటలు, పాడవలసినటువంటి పాటలు, ఇవ్వవలసినటువంటి దీవెనలు, చేయవలసినటువంటి ఆరాధనలు, పలకరించుకోవలసినటువంటి పలకరింపులు, ఇవన్నీ కూడా త్రిత్వ దైవ నామంలో ఉండాలని ఈరోజు మన అంశం. కనుక దేవుణ్ణి త్రిత్వముగా చూడండి,
దేవుని త్రిత్వముగా ఆరాధించండి, దేవుని త్రిత్వముగా గైకొనండి అంటూ మనకు ఈ దినం దేవుడు పిలుపునిస్తున్నాడు. నేను సెమినరీలో ఉన్నప్పుడు ఈ ట్రినిటీ మీద మా సార్ ప్రొఫెసర్ గారు విస్తారంగా లెక్చర్ ఇస్తుంటే, లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను ఆయన్ని. సార్, దేవుణ్ణి ముగ్గురుగా చూపిస్తున్నారు, ముగ్గురేనా? నలుగురుగా ఎందుకు చూపించకూడదు? ఐదుగురుగా ఎందుకు చూపించకూడదు? 10 మందిగా ఎందుకు చూపించకూడదు? 100 మందిగా ఎందుకు చూపించకూడదు? 1000 మందిగా ఎందుకు చూపించకూడదు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఆ మాటకు వస్తే దేవుణ్ణి ఎంతమందిగా అయినా సరే నువ్వు ఊహించుకోవచ్చు. బికాస్ హీఈస్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు. నువ్వు ఎన్ని వ్యక్తులనైనా ఆయనలో చూడొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు విధించినటువంటి విధి ఏమంటే ముగ్గురుగా చూడండి. ఎందుకంటే ముగ్గురుగా చూడమని మనకు ఒక సంకేతం, సిగ్నల్ సిగ్నల్డ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ 3 persons, బట్ ద 3 persons in one Godhead. కనుక ప్రస్తుతానికి ముగ్గురుగా చూద్దాం. పౌలు అంటాడు, ఇప్పుడు నేను అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాను, ఒక దినం వస్తుంది, ఒకనాడు నేను ముఖాముఖిగా చూస్తాను. ఇప్పుడైతే అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాను, కానీ నాకు అంతగా జ్ఞానము లేదు. ఒకనాడు ప్రభువుని ముఖాముఖిగా చూసినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానము పొందుకుంటాను అని దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు ఈ లోకంలో, ఈ సందర్భంలో, ఈ లోకయాత్రలో మనకున్నటువంటి జ్ఞానము బట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి వెలికి తీసినటువంటి ఈ త్రిత్వాన్ని మాత్రమే మనము ఆచరించాలి, గైకొనాలి, త్రిత్వాన్ని పూజించాలి, ఆరాధించాలి. వేరొక భావము, వేరొక తాత్పర్యము మీకు ఉన్న ఎడల అది ముఖాముఖిగా దేవుని కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథం అనుసరిస్తూ త్రిత్వమును మాత్రమే గైకొనాలని, ఇది మన యొక్క సిద్ధాంతమని మనము జ్ఞాపకం చేసుకుందాం. సో ఇట్ ఈస్ an affirmed doctrine to the given text and to the given context. It's an affirmed doctrine. ఈ యొక్క సిద్ధాంతం మీద ఎంత రాద్ధాంతం జరిగింది, కానీ మనము పోరాడి మన పితరులు పోరాడి ఈ త్రిత్వమును మనకు దైవముగా, ఈ త్రిత్వమును మనకు గొప్ప డాక్ట్రిన్గా, సిద్ధాంతంగా మనకు అందించారు. కనుక అట్టి త్రిత్వ దైవ నామానికి మనము వందనాలు చెల్లిస్తున్నాం. ఆ త్రిత్వ దైవ నామమును మనం కొనియాడదాం, ఆరాధిద్దాం. దేవుడు ఆ త్రిత్వములో నుండి మనకు ఆయన ప్రేమ, కృప, సహవాసము మనందరికీ అనుగ్రహించి, మనల్ని దీవించి, పరామర్శించి, బలపరిచి, మనందరి కూడా నూతన ఆత్మతో, నూతన పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా మా దేవా, ఓ త్రిత్వమా, ఓ త్రిత్వ దైవమా, ప్రేమగా, కృపగా, సహవాసముగా మా మధ్యకు విచ్చేసి మమ్మలను కాలానుగుణంగా మా పరిమితులను బట్టి, మా యొక్క షరతులను బట్టి, మానవుని యొక్క సరిహద్దులను బట్టి, పరిమితులను బట్టి మీరు మీ శక్తిని, మీ దైవ శక్తిని మీరు విడుదల చేశారు. ఆ విధంగానే సహవాసం అనేటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను కూడా మాకు అనుగ్రహించి మమ్మలను చలింప చేస్తున్నందుకు వందనాలు. మేము ఆ గొప్ప
ఆ మర్మమోపేతమైనటువంటి త్రిత్వమును మేము గ్రహించి తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ త్రిత్వమును మాత్రమే వెంబడించినట్లు సహాయం చేయమని, ఆ పదజాలము, ఆ పద ప్రయోగములు, ఆ ఆరాధనల్లో మా ద్వారా మీరు జరిగించి మీరు మహిమ పొంది మీరు త్రిత్వముగా వర్ధిల్లి ఆ త్రిత్వ దీవెనలు మాకు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.